హాయ్ హలో అందరికీ. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ బ్లాగ్ చేస్తున్నాను. బ్లాగ్ అంటూ ఏం లేదు, నేను రామేశ్వరం ట్రిప్కి వచ్చాను. ఇవాళ మార్నింగే 22 కేవ్స్ బావులకి స్నానానికి వెళ్ళాను. నేను మా వాడు కలిసి నదిలో స్నానం చేయడానికి వెళ్తున్నాము. నది దగ్గర వ్యూ ఇది. ఎవరో శివుడికి పూజ చేస్తున్నారు. నదిలో చూడండి చాలా మంది ఉన్నారు. గుచ్చుకుంటున్నాయి కదా బాగా. బాబోయ్ బాగా గుచ్చుకుంటున్నాయి అసలు కింద. జాగ్రత్తలు కూడా కాదు. నాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడ స్నానం చేసి తర్వాత గుడి దగ్గర ఫ్లోరల్స్ గుడి లోపల సంథింగ్ బావులు ఉంటాయంట. అక్కడ స్నానం చేసి దేవుడిని దర్శనం చేసుకోవాలంట. అసలు ఇక్కడ వ్యూ మాత్రం ఉంది, వేరే లెవెల్ ఉంది అసలు. ఒకసారి మా వాడు చూపిస్తాడు, చూడండి. చూపిరా. ఇక్కడ నా ఫస్ట్ పార్ట్ అయితే అయింది. ఇక్కడ స్నానం చేసి వెళ్ళాలని అంటారు గుడికి. ఇక్కడ ఫస్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇది ఇఫ్ ఇన్ కేస్ నాకు కుదిరితే రికార్డ్ చేస్తాను, లేకపోతే నేనైతే చేయను. మా వాడు కూడా స్నానం చేస్తున్నాడు ఇట్లాగే. రా, నీ ఎక్స్పీరియన్స్ ఏంట్రా ఇక్కడ నదిలో? అన్ఈజీగా ఉంది కదా కింద నేల మాత్రం. స్టోన్స్ ఉన్నాయి బాగా, చాలా పుచ్చుకుంటాయి గట్టి గట్టిగా. వాటర్ మాత్రం చాలా సాల్టీగా ఉన్నాయి. అసలు సాల్టీ వాటర్ ఇది. నాకు తెలిసి ఇది నది కూడా కాదు, ఇది బీచ్ అనుకుంటా, బీచ్ వాటర్ అనుకుంటా ఇది. ఫైనల్లీ ఇక్కడ స్నానం అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే వెళ్తున్నాము గుళ్ళోకి. ఏమైనా రికార్డ్ చేయాలంటే రికార్డ్ చేస్తాను. ఈ యొక్క ఫ్రంట్ సైడ్ ఇది. లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళమన్నారు. 22 ఉంటాయంట బావులు. రికార్డ్ చేయగలంటే రికార్డ్ చేస్తాను. కొంతమంది ఉన్నారు ఇక్కడ. పర్ హెడ్ అయితే 25 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారంట. అండ్ వీళ్ళు బకెట్ తీసుకుని వీళ్ళు మనకి సొంతగా పోయారంటే ఒక మనిషిని తీసుకోవచ్చు గైడ్ లాగా. ఆయనకు ఒక్కొక్కరికి పర్ హెడ్గా 100 రూపీస్ ఇస్తే చాలు. అంటే పర్ హెడ్ 125 రూపీస్ పడుతుంది. ఇటువైపు నుంచి దారి ఆ బావులకి వెళ్ళడానికి. లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో 25 రూపీస్ కట్టుకొని నార్మల్గా క్యూలో వెళ్ళడానికి. రైట్ సైడ్ అయితే చెప్పా కదా పర్ హెడ్ 100 రూపీస్ ఎక్స్ట్రాగా కట్టి వెళ్ళడానికి. అది అయితే ఫ్రీగా ఉంటుందంట. నార్మల్ అయితే చూశాను, చాలా పెద్ద లైన్ ఉంది అసలు. బాబోయ్ మినిమం 2-3 లైన్స్ ఉన్నట్టుంది. అది పెద్ద రో. అది ఇదైతే మాకు చాలా ఫ్రీగా ఉంది. అటువైపు నుంచి వచ్చే వాళ్ళందరూ నార్మల్ టికెట్ వాళ్ళు 25 రూపీస్ వాళ్ళు. చాలా పెద్ద లైన్ ఉంది అక్కడ. 2-3 లైన్స్ ఉంటాయి లోపల. మా అందరినీ తీసుకెళ్తున్నాడు. ఎంత ఖాళీగా ఉందో అసలు మాకు లైన్ అయితే. అయితే అయిపోయింది బావి. బట్ అయితే వీడియో అయితే తీయనివ్వట్లేదు. నేను కష్టపడి ఒక వీడియో అయితే తీశాను. మిగతా కుదిరితే తీస్తాను. ఇక్కడ బావిలకు కూడా నంబర్లు ఉన్నాయి. ప్రజెంట్ అయితే నాకైతే 5 అయినాయి. ఈ బావికి అయితే పేరు అయితే ఇలా ఇచ్చారు. ఇది బావి ఇలా ఉంటుంది. బావి 6వది ఇది. చూడండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంది. ఇప్పటిదాకైతే 6 అయినాయి. నా వెనకాల ఒక వ్యూ చూడండి, సూపర్ ఉంది అసలు. సూపర్ ఉంది వ్యూ. ఇది 7వ బావి. చాలా పెద్దది ఇది అసలు, చాలా పెద్దది. 9, 10, 11 బావులు 3 ఒకే చోట్ల ఉన్నాయి ఇక్కడ. టికెట్లు వస్తే ఇదిగోండి అలాగ లైన్లో వచ్చి ఒక్కొక్కరికి అలా పోస్తూ ఉన్నారు. ఓకే, ఫైనల్లీ 22 బావిల్లో అయితే అయిపోయింది. ప్రతి బావికి డిఫరెంట్ పేర్లు అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి, నార్మల్గా వెళ్ళే వాళ్ళకేమో వాటర్ అయితే పోస్తున్నారు కదా. బట్ ఎలా అంటే స్కూల్లో తీర్థం పోసినట్టు ఇలా లైట్ పోయడం, లేకపోతే ఒక 10 మంది నించోపెట్టి ఇలా ఇసిరేయడం అలా చేస్తున్నారు. అదే నేను ఒక 125 రూపీస్ అలా పెట్టుకుని వెళ్ళాం అనుకోండి పర్ హెడ్. ఒక బకెట్ మీద 2కి పోస్తాడు. అంటే హాఫ్ బకెట్ మన మీద పడుతుంది. నన్ను అడిగితే 125 రూపీస్ పెట్టుకొని వెళ్ళడం బెస్ట్. ఇంత దూరం వచ్చి ఇలా వెళ్ళడమే బెస్ట్. ఏరా అమ్మా, నీకు ఎట్లా ఉందిరా ఫీలింగ్? 22 బావిల్లో మనం ఇప్పుడు వాటర్ పోసుకున్నాం. నీ ఫీలింగ్ ఎలా ఉంది? లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్. ఇక్కడతో అయితే ఈ బ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తాను. మేము ఇంకా గుడికి వెళ్తున్నాము. గుడి బ్లాగ్ చేస్తాను. ఓకేనా, బాయ్.